ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్. ఘనంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్య సాహసాలను ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఉద్బోధ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలి. టీడీపీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేసిన ఎన్నికల అబ్జర్వర్ వేపాడ చిరంజీవిరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురంలో వినూత్నంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో 42 అడుగుల కటౌట్ ఏర్పాటు. డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాయకులు కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తదితరులు బర్త్డే కేక్ను కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అవినీతి అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర నిర్వహించి యువత, మహిళలు, కర్షక కార్మికులకు భరోసా కల్పిస్తూ బడుగు బలహీన వర్గాలకు చేదోడుగా నిలిచారని కొనియాడారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధికే కృషి చేస్తూ నారా లోకేష్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగిందని, పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ ముందుకెళ్తున్నారన్నారు. నేటి తరం రాజకీయ నాయకులకు, యువతకు లోకేష్ పోరాట స్ఫూర్తి ఒక దిక్సూచి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, నాయకులు నులుగుర్తి వెంకటేశ్వరరావు, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీకి అండా దండోగా కష్టకాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ఆయన యువగలం ప్రారంభించి ఎన్ని అరెస్టులకి వచ్చినా, ఎన్ని చేసినా ఎక్కడా జంకకుండా మీకు చేతనైతే అరెస్ట్ చేసుకోండి, నేను రూల్ ప్రకారంగా వెళ్ళిపోతానని రావటం జరిగింది. ఆ ప్రకారాన్నే పార్టీకి ప్రాణం పోసి అత్యధిక మెజారిటీతో పార్టీని గెలిపించి మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెడతాం జరిగింది. అంత గొప్ప సమర్థుడైన మా నారా లోకేష్ గారు భవిష్యత్తులో కూడా ఈ పార్టీని ఇదే విధంగా నడిపించాలని కోరుకుంటూ, ఇలాగే కార్యకర్తలందరికీ ఎంతో భరోసాగా ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్తని చిరునవ్వుతో పలకరిస్తూ, ఎవరికైనా కష్టం ఉంటే ఇంత బిజీ టైంలో కూడా ఇంటి వద్దన ఉదయం కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఎవరికి అవసరమైతే వాళ్ళకి చెప్తూ జరుగుతుంది. అది ఈయనకున్న గొప్పతనం. నిరాడంబంగా అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే గుణం అయింది. అంత మంచి నాయకుడు మాకు దొరుకుతాం మా అదృష్టం అని తెలియజేస్తూ
ముగిస్తున్నాం. లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా గారి ఆధ్వర్యంలో అనేక మందికి చీరల పంపిణీ, రక్తదానం, భోజనాలు కార్యక్రమాలు పెట్టారు. ఈ పెంకే శ్రీనివాస్ బాబా గారు అనేక సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ చిట్టుపల్లి సామాజిక వర్గం నుంచి అనేకమైనటువంటి సేవలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరినీ కలుపుకొని అందరికీ అందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు కానీ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు వర్ధంతి కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు, అలాగే అధికారం లేనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ రూరల్ నియోజకవర్గాన్ని అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు ఈ పెంకే శ్రీనివాస్ బాబా గారు. అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ పార్టీ చేసినటువంటి పథకాలను ముందుకు తీసుకెళ్తూ పార్టీ కోసం హార్నిస్లు శ్రమించినటువంటి వ్యక్తి పెంకే శ్రీనివాస్ బాబా గారు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కూడా పార్టీలో ఉంటూ ఏమాత్రమూ కూడా నిరాశ చెందకుండా అధికార పార్టీలో ఉన్నటువంటి అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రజలకు పంచిపెడుతున్నారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మంచి కేబినెట్ హోదా కూడా ఇచ్చి వీరితో పాటు మా అందరికీ కూడా ప్రజలకు ఇంకా సేవ చేసేటట్లుగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 29లో కూడా విజయానికి చేకూర్చేటట్లుగా బాబా గారు లాంటి యువ నాయకులందరినీ కలుపుకుంటూ పార్టీ విజయానికి ముందు కొనసాగేటటువంటి దశగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు లోకేష్ బాబు గారికి అలాగే ఈ పేదలకి ఈ సేవలు అందించినటువంటి శ్రీనివాస్ బాబా గారు కూడా దేవుడు ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చి ఉన్నతమైన పదవులు చేసి ప్రజలకు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేటి బాలలే రేపటి పౌరులని సుభాష్ చంద్రబోస్ ధైర్య సాహసాలను ప్రతి విద్యార్థి అలవరుచుకోవాలని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం 23వ డివిజన్లో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి ముసలగంటి సురేష్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలగడ గంగరాజ్ అధ్యక్షతన సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి కార్యక్రమాన్ని విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య సంగ్రామంలో చూపిన ధైర్య సాహసాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు విజయరోతు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, సంఘాని సత్యం, మండల ప్రధాన కార్యదర్శి వంకా మాలతి, పైడా రవీంద్ర, సోడిశెట్టి రమేష్ బాబు, పెండం బాబ్జీ, మేడా సర్వేశ్వరరావు, కాదామూర్తి, అనపర్తి వెంకటేష్, ఘంటసాల గోవింద్, సంగాడి నాగరాజు, అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జగన్నాథపురం 23వ డివిజన్లో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీద ఉన్న ఈ ప్రైమరీ స్కూల్లో సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా నూతన అధ్యక్షులు పెద్దలు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలానే ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తిగా తీసుకుని పిల్లలు నేను బాలనే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి విశ్వేశ్వరరావు గారు సూచించడం జరిగింది. అలానే ఈ మంచి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం శ్రీనివాస్ గారికి అలాగే స్కూల్ సిబ్బందికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మీకు స్వాతంత్రం సముపార్జిస్తాను అని చెప్పేసి ఒక డైలాగ్ తోటి ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి భారతీయ దేశంలో 1947 కంటే ముందే భారతీయ జాతీయ పతాకాన్ని ఎగురవేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఈ యొక్క దేశంలో సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం సముపార్జించగలమని చెప్పేసినటువంటి వ్యక్తి కూడా సుభాష్ చంద్రబోసు. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం జయంతి చేసుకుంటున్నాము, 128వ జయంతి చేసుకుంటున్నాము ఈ రోజున. అది కూడా వారి పేరు మీద కాకినాడ మహానగరంలో నెలకొల్పబడినటువంటి మున్సిపల్ ఏదైతే ప్రైమరీ స్కూల్ నేతాజీ ప్రైమరీ స్కూల్ ఉందో ఆ స్కూల్ పరిసరంలో పిల్లలందరి ఎదుట వారి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో మా నూతన బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి బిక్కిన విశ్వేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి కార్యకర్తలు, పదాధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు, అదేవిధంగా ఈ స్కూల్ యాజమాన్యంకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేతాజీ స్కూల్లో అంటే నేతాజీ గారి పేరుతో ఉన్నటువంటి కాకినాడ జగన్నాథపురంలో సంబంధించినటువంటి ఒక ప్రైమరీ స్కూల్లో నేతాజీ గారిని స్మరించుకుంటూ వారి యొక్క 128వ పుట్టినరోజు నాడు పార్టిసిపేట్ చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. నేతాజీ గారి కోసం మాట్లాడుకోవాలంటే మనకి ఎన్నో అంశాలు చెప్పుకోవాలి వారి కోసం. అటువంటి మహానీయుని స్మరించుకుంటూ వారి యొక్క పుట్టినరోజు నాడు
పార్టిసిపేట్ చేసేటువంటి భాగ్యం కలగడం ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ కలదు. త్వరలో జరగనున్న ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ వేపాడ చిరంజీవిరావు పేర్కొన్నారు. కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి నాయకులతో అవగాహన సదస్సు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ వేపాడ చిరంజీవిరావు, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంత నానజీలు పాల్గొని మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతి కూటమి డివిజన్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు సమన్వయంగా గ్రాడ్యుయేట్స్ ని గుర్తించి ఓటేసేలా అభ్యర్థించాలని అన్నారు. ఓట్ల నమోదు ప్రక్రియ ముగిసినందున ఓటర్లను గుర్తించి ప్రచారం వేగవంతం జరిపించాలని, తద్వారా కూటమి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్డీఏకు పటిష్టమైన నాయకత్వం ఉందని, అదే స్ఫూర్తి ఐకమత్యం కొనసాగిస్తూ ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఉమ్మడి జిల్లాలో పట్టభద్రుల ఓట్లను తనకు వేయించి అఖండ విజయానికి సహకరించారని కోరారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, నెలకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ టీడీపీ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు, కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడులు రాబట్టడంపై దృష్టి పెడుతున్నారంటే ఎన్డీఏ కూడా ఎలా పనిచేస్తుందో ఒకసారి చూడండి. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ గ్రహిస్తున్నారు, పట్టభద్రులందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నిక మనకు చాలా కీలకమైనది అనేది నా ఉద్దేశం. ఈ ఎన్నికలో 2 ఘట్టాలు ఉన్నాయి. మొదటిది ఓటు నమోదు, రెండవది ఎన్నికల ప్రచారం. ఇందులో ఓటు నమోదు అనే ఘట్టం పూర్తయిపోయింది. ఇక రెండో ఘట్టం ఏంటంటే ఓటు నమోదు పూర్తయిపోయింది కాబట్టి ఎన్నికల ప్రచారం అనేది ఇంపార్టెంట్. ఒక ఇంపార్టెంట్ ఘట్టం పూర్తయిపోయింది. మనం రెండో ఘట్టానికి వచ్చాం. ఆ రెండో ఘట్టమే ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ముందు క్యాడర్ని సమాయత్తపరచడం. మొదట క్యాడర్ని రెడీ చేయాలి. క్యాడర్ని సమాయత్తపరిచిన తరువాత అప్పుడు మనం ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలి. ఒక విషయం తెలియాలి మీకు, మనకి మార్చి 29కి ప్రస్తుతం ఉన్న పట్టభద్రుల యొక్క టైం అయిపోతుంది. మార్చి 29కి ఎన్నిక మార్చి 10-15 మధ్యలో జరగడానికి అవకాశం ఉంటుంది. మార్చి 10-15 మధ్యలో ఎన్నిక జరుగుతుంది. ఓకే, అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరి 1వ వారము లేదా 2వ వారంలో నోటిఫికేషన్ రావడానికి వీలవుతుంది ఊహిస్తున్నాము. ఎన్నిక ఎప్పుడు జరుగుతుందంటే మార్చి 10-15 మధ్యలో ఎన్నిక జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మన దగ్గర ఎన్ని రోజులు ఉన్నాయంటే 45 రోజులు మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 45 డేస్ ఉన్నాయి. చాలా మంది అనుకోవచ్చు 45 రోజులు చాలా ఎక్కువ కదా అని. 45 రోజులు అనేది ఎప్పుడూ కూడా ఎక్కువ కాదు. సాధారణ ఎమ్మెల్యే ఎన్నికలకి అయితే 45 రోజులు ఎక్కువే, కానీ పట్టభద్రుల ఎన్నికలకి 45 రోజులు ఎక్కువ కాదు. ఎందుకు ఎక్కువ కాదంటే 34 నియోజకవర్గాలు జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని 42 అడుగుల లోకేష్ కటౌట్ పెట్టి వినూత్న రీతిలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. నారా లోకేష్ కటౌట్కు దిష్టి తీసి హారతిలిచ్చి జన్మదిన శుభాకాంక్షలను రామచంద్రాపురం ప్రజలు తెలిపారు. తండ్రి బాటలో తనయుడు నడవాలని ప్రజలు హారతలిచ్చి దీవించారు. అనంతరం పూలవర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్కు ఒకరోజు ముందుగానే రామచంద్రాపురం ప్రజల జన్మదిన వేడుకలు జరిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నారా లోకేష్కు భారీ 42 అడుగుల కటౌట్కు హారతులు పట్టారు. లోకేష్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించి ఆశీర్వదించారు. చిన్న వయసులో బాధ్యతగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీని కార్యకర్తల కోసం, పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం స్వర్ణాంధ్ర కానుందని మంత్రి సుభాష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వాన్ని అందరి చేత అనిపించుకుంటా ఉన్నారు. కేవలం విమర్శలకు తావివ్వకుండా, ప్రతిపక్షాన్ని విమర్శలు చేయడం మానేసి అభివృద్ధి మీదే దృష్టి సారించి శబాష్ అనిపించుకున్నారు. అందరి చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్నారు. మరి ఇందులో కీలక పాత్ర వహించిన లోకేష్ గారికి ప్రత్యేకంగా ఈ రోజు అందరం కూడా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి, ఆయన ఉన్న దిష్టి ఆయనకి చిన్న చిన్న దిష్టి తగులుతూ ఉంది, అవన్నీ పోవాలని మహిళలందరూ కూడా ఈ రోజు దిష్టి తీయడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని
సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతారనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనే ఉంది. ప్రజలు ఈ ఏడు నెలల పాలనలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి ప్రజలు స్వచ్ఛందంగా మరి మొన్న సంక్రాంతి పండుగ చేసుకోవడం చూసాం. స్వచ్ఛందంగా అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారు. మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా వారి నాయకత్వంలో మనం చూడబోతా ఉన్నాం. మన నారా చంద్రబాబు నాయుడు గారి వారసుడు, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం ఆయన లోకేష్ బాబు గారి 42వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన మహిళలు, కార్యకర్తలు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మన లోకేష్ బాబు గారు 100 సంవత్సరాలు కూడా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆయన నాయకత్వం దినదినాభివృద్ధిగా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నామండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ మ్యారథాన్ లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం అభినందనీయమని 3వ అదనపు జిల్లా జడ్జ్ పి కమలాదేవి పేర్కొన్నారు. కాకినాడ పట్టణంలో స్థానిక జేఎన్టీయూ ప్రాంగణంలో గురువారం ఆదిత్య విద్యార్థులచే హ్యాండ్ రైటింగ్ మ్యారథాన్ ఘనంగా నిర్వహించారు. ఆదిత్య విద్యార్థులు గత 6 సంవత్సరాలుగా తమ పాఠశాలలో కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో శిక్షణ పొందుతూ అత్యుత్తమ చేతివ్రాత నైపుణ్యాన్ని కైవసం చేసుకున్నారు. ఈ హ్యాండ్ రైటింగ్ శిక్షణ ద్వారా ఆదిత్య పాఠశాలలో చదువుతున్న 90% విద్యార్థులు తమ దస్తూర్ని మెరుగుపరుచుకున్నారు. చేతివ్రాత పోటీలో జాతీయ స్థాయి బహుమతులు, గుర్తింపు కూడా పొందారు. ఈ నైపుణ్యంతో ఈసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు పొందేందుకు వినూత్న ప్రయత్నం చేపట్టారు. జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి మరియు జాతీయ చేతివ్రాత దినోత్సవాన్ని పురస్కరించుకుని 2200కు పైగా ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు ఆ మహనీయుని జీవిత చరిత్రను కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో తమ స్వహస్తాలతో నిర్దేశిత సమయం 5 నిమిషాల కాల వ్యవధిలో రాయటం జరిగింది. ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి అధ్యక్షతన ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి సమక్షంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిక్యూటివ్ దిలీప్ పాత్రో, సద్గురు అకాడమీ చైర్మన్ శ్రీ మహాలక్ష్మి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి 3వ అదనపు జిల్లా జడ్జ్ పి కమలాదేవి ముఖ్య అతిథిగా, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ గౌరవ అతిథిగా, వర్ధమాన గాయకుడు కొండెపూడి యశస్వి ప్రత్యేక అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి మాట్లాడుతూ ఈ వినూత్న కార్యక్రమంలో ఆదిత్య విద్యార్థులు భాగస్వామ్యం కావడం చాలా ఆనందం ఇచ్చిందని అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుని జీవిత చరిత్రను 2200కు పైగా ఆదిత్య విద్యార్థులు కలిసి వ్రాయడం అనేది చాలా గొప్ప విషయం అని అన్నారు. జిల్లా జడ్జి పి కమలాదేవి మాట్లాడుతూ ఆదిత్య విద్యార్థులు చక్కని చేతివ్రాతతో అద్భుతమైన నైపుణ్యాభివృద్ధిని సాధించారన్నారు. జేఎన్టీయూకి వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఇంతటి బృహత్తర కార్యక్రమానికి జేఎన్టీయూ వేదిక కావడం తమకు గర్వంగా ఉందన్నారు. కొండెపూడి యశస్వి మాట్లాడుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటుకై ఆదిత్య విద్యార్థులు చేసిన వినూత్న ప్రయత్నం అభినందనీయమన్నారు. తదనంతరం విద్యార్థులంతా సమాయత్తమై నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను తమ స్వహస్తాలతో కేవలం 5 నిమిషాల్లో రాయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిక్యూటివ్ దిలీప్ పాత్రో దగ్గరుండి పర్యవేక్షించారు. పర్యవేక్షణ అనంతరం ఆయన అన్నింటినీ పరిశీలించి ఆదిత్య విద్యార్థులు ఈ ప్రయత్నం తనను విశేషంగా ఆకట్టుకుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల అద్భుత చేతివ్రాత నైపుణ్యం దృష్ట్యా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పించినట్లు ప్రకటించారు. అనంతరం అందుకు సంబంధించిన మెడల్ మరియు సర్టిఫికేట్ను ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ నల్లమిల్లి శృతిరెడ్డికి అందజేశారు. తదనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచే ప్రశంసా పత్రాలు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యార్థులతో పాటు ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ మరియు వైస్ ప్రిన్సిపల్స్ పాల్గొనడం జరిగింది.
సో ఈ వయసులో ఉన్న వాళ్ళకి చెప్పడం చాలా కష్టం. మా పిల్లలు కూడా ఒకసారి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఓ పోయం చెప్పాడు, ఏదో చెప్పాడు. క్లాస్ లో టీచర్లు అంటే వాళ్ళు పడిచేస్తారు, అసలు నాకు పేరెంట్స్ చెప్పినా వినరు, వాళ్ళ టీచర్ ఏం చెప్తే అదే కరెక్ట్. వాడు ఒకసారి స్కూల్ నుంచి వచ్చి డింగ్ డింగ్ మేల్ ఆ సార్ చెప్పే అన్నాడు. నాకు అర్థం అవ్వాలా, ఏంట్రా అంటే మళ్ళీ చెప్పాడు, ఆ సార్ చెప్పే బాబా ఏటే అన్నాడు. నాకు అర్థం అవ్వాలా. ఇంక వాడి కుళ్ళొచ్చి పాపం వచ్చేసింది నా మీద అసలు. అప్పుడు వాళ్ళ మిస్ రజనీ మిస్ అని ఉండేది, ఆవిడకి ఫోన్ చేశాను. ప్రతి స్కూల్లోనూ రజనీ మిస్ లక్ష్మీ మిస్ ఉంటూ ఉంటారులేండి. అది ఫోన్ చేశా, ఏంటండి ఏదో చెబుతున్నాను నాకు అర్థం అంటే ఈ అంటున్నాడంటే, ఇవాళ రైమ్ చెప్పామండి వాళ్ళకి, ఆ రైమ్ చెప్పుంటాడు మీకు అని. ఏంటండి ఆ రైమ్ అన్న, ఆవిడ కూడా ఈలాగే చెప్పింది, ఆ జాట్ చెప్పే అని. అలా కాదమ్మా, నాకు కొద్దిగా మెసేజ్ పంపించు, ఏం చెప్పావో నాకు తెలియాలంటే అప్పుడు రాసి పంపించింది. ఇంతకీ ఆ రైమ్ ఏంటంటే, వాష్ వాష్ యువర్ ఫేస్, బ్రష్ బ్రష్ యువర్ టీత్, ఈట్ ఈట్ యువర్ ఫుడ్, డ్రింక్ డ్రింక్ యువర్ మిల్క్. అది ఆవిడ చెప్పింది. నీ హ్యాండ్ రైటింగ్ నీకే అర్థం కాదు, నీ హ్యాండ్ రైటింగ్ నీ దిగులు మారుస్తుందని చెప్పేసి ఈ తర్వాత నిర్ణయిస్తుంది చెప్పలేదు. నిజంగా నేను గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో మిస్ అయినా కూడా కారణం ఈ హ్యాండ్ రైటింగే. సో అప్పట్లో మాకు ఈ కర్సివ్ రైటింగ్ లేదు. సో ఈరోజు ఐ రియల్లీ అప్రిషియేట్ ద డైరెక్టర్ మేడం ఫర్ ఆర్గనైజింగ్ దిస్ కర్సివ్ రైటింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ఏ వెరీ గుడ్ హ్యాండ్ రైటింగ్. ఇదివరకు కాకినాడలో మీకు తెలిసే ఉంటుంది, సెయింట్ థామస్ స్కూల్ అని చెప్పేసి తెలుగు మీడియం స్కూల్ ఉండేది. సెయింట్ థామస్ స్కూల్ స్టూడెంట్ ఎవరు అని గుర్తుపట్టాలంటే, ఎవరు హ్యాండ్ రైటింగ్ బాగుంటే వాళ్ళందరూ కూడా సెయింట్ థామస్ తెలుగు మీడియం స్కూల్ అని చెప్పేసి ఒక పెద్ద పేరు ఉండేది కాకినాడలో. ఇప్పుడు ఆ పేరుని మన ఆదిత్య స్కూల్స్ తీసుకొచ్చినందుకు తప్పనిసరిగా ప్రిన్సిపల్స్, అలాగే టీచర్లు, అలాగే స్వద్యూరి మేడం గారికి ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Aditya Group of Schools, we could proudly announce that 95% of the students are very good in their cursive handwriting. So that made us to take up this challenge to go to this Indian Book of Records under Dilip Patros sir. So as I mentioned, I won't take much of your time. Wishing you all the best. You have proved already you are very good in your handwriting. So this 5 minutes will judge whether we are going, our names will be entered in the Indian Book of Records or not. Are you ready, students? The official representative from India Books of Records. I am here today to announce the result for the record called Maximum Students Showcased their curative writing skills on National Handwriting Day. India Books of Record is committed to record making since now more than 19 years as on today's date. It is registered with the Government of India, IBR, is affiliated to Asia Books of Record and follows Asian Protocol of Records as per the consensus arrived at the meeting of the chief editors of National Record Books, Ho Chi Minh City, Vietnam. Now it's time to announce. I think we can start now. Yeah. Please be ready. Which is an essential skill in today's digital age. Handwriting is not just a means of communication, but also an expression of one's personality and creativity. I commend the students, teachers, and organizers for their efforts in making this event a success. Your passion and enthusiasm are palpable, and I am confident that the participants will showcase exceptional handwriting skills. As a district judge, I emphasize the importance of handwriting in our daily lives, particularly in the legal profession. A clear, legible handwriting is crucial for effective communication and record keeping. To the participants, I offer my best wishes. May your handwriting be a reflection of your innate talent and creativity.
May you inspire others with your skills and presence. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్ సమీపంలో గల స్పందన ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ, జనసేన నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ ప్రతి ఏడాది నారా లోకేష్ పుట్టినరోజున కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ, రక్తదాన శిబిరాలు, ఆటో సోదరులకు కాకి చొక్కాలు, మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు. వచ్చే ఏడాది లోకేష్ పుట్టినరోజుని కటకంశెట్టి బాబీ అధికార హోదాలో నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం కటకంశెట్టి వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా లోకేష్ పుట్టినరోజున రోటరీ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఇప్పటివరకు 3,000 యూనిట్ల రక్తాన్ని అందించామని, నారా లోకేష్ నిండు నూరేళ్ల ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు, బండారు మురళి, టీడీపీ మండల అధ్యక్షులు సీతయ్య దొర, గౌడ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, మాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, తాటికాయల వీరబాబు, కరప మాజీ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాస్, కాకర్లపల్లి చలపతి, గుడాల లోబరాజు, దాసిరి దొరబాబు, మార్కండేలు, సత్తిబాబు, కడి శ్రీను, చిట్టిబాబు, ఏటుకూరి నాగమణి, లావణ్య, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు ఇవాళ ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. అలాగే లోకేష్ గారు కూడా ఒక మంచి నాయకుడిగా లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ కూడా మంచి తీర్చిదిద్దబడ్డాడు. ఆయన 3,000 కిలోమీటర్లు, 4,000 కిలోమీటర్ల 3,300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అతను ఒక నాయకుడిగా ఇవాళ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని ఒక నాయకుడిగా ఎదిగినందుకు మా ఊరి మనవడుగా మేము అభినందిస్తూ ఉన్నాం. అలాగే బాబీ గారు కూడా అనేక సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో చిన్నదో పెద్ద ఏదో కార్యక్రమం అలా చేస్తూనే ఉన్నాడు. అలాగే మొన్న ఎన్నికల్లో కోఆర్డినేటర్గా అతని కృషి కూడా మాకు చాలా పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. అయిన తర్వాత అక్కడితో వదిలేకుండా గత 8 నెలలుగా కూడా అతను ప్రతి కార్యక్రమం చేసుకుంటా ప్రతి ఒక్క చోట కూడా నా వాళ్ళు, నా మనుషులు, నాకు ఏదో మా వాళ్ళకి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి ప్రతి దగ్గరున్న నాతో చేయించుకుంటూ ఆ క్యాడర్ని కాపాడుకుంటూ క్యాడర్ని చూసుకుంటూ వస్తున్నందుకు అభినందనలు. అలాగే మా కూటమిలో మిత్రుడైనటువంటి లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చేసారి లోకేష్ బాబు గారిని బాబీ గారికి అధికార హోదాతో లోకేష్ బాబు గారు పుట్టినరోజు చేసే అవకాశం కలిగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ఆ విజయాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులకి అందించారంటాం అతిశయోక్తి కాదు. నారా లోకేష్ బాబు గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆటోమేటిక్గా అందరూ కూడా నారా లోకేష్ బాబు గారికి స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లోకేష్ బాబు గారు ఇంకా అభ్యున్నత స్థాయికి ఇంకా ఉన్నత శిఖరాలు చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ బాబు గారు మరిన్ని పుట్టినరోజులు 100 పుట్టినరోజులు ఇదే జనాల మధ్యన ఇదే ప్రజల మధ్యన జరుపుకోవాలని చెప్పి మేము అందరం తెలియజేస్తున్నాం. లోకేష్ బాబు గారు పుట్టినరోజు మేము ఇది 18వ సంవత్సరం ఇంత ఘన విజయంగా చేస్తున్నాం. రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్కి మరి ఇప్పటికి 3,000 యూనిట్లు మరి లోకేష్ బాబు గారు జన్మదినం సందర్భంగా అందించామన్నందుకు మీది రికార్డు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కానీ రానున్న రోజుల్లో కూడా లోకేష్ బాబు గారు మంచి ప్రాతినిధ్యం అందిస్తారని, కార్యకర్తలను సంక్షేమమే ఆయన జయంగా కార్యకర్తలని భుజాన్ని మోస్తున్న మా లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఈ రోజు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రజప్ప, ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాథ్, పెద్దాపురం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి బర్త్డే కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రజప్ప, ఆయన తనయుడు నిమ్మకాయల రంగనాథ్లు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరి ఇలా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఐటీని ఆయన ప్రమోట్ చేసి ఐటీ ద్వారా సభ్యత్వం చేయాలని చెప్పి ఆలోచిస్తే ఇవాళ కోటి సభ్యత్వం అయింది. మేము ఉమ్మడి జిల్లాలో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక 25 లక్షలు చేయాలంటే పెద్ద కష్టమయ్యేది. మరి ఏదో యునానిమస్గా
అందరూ కూడా సభ్యత్వం చేసి ఇవాళ కోర్టు వేసి సభ్యత్వం పూర్తి చేసుకుని ఇవాళ మన ఫంక్షన్ కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఆయన టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ దావుకి వెళ్ళి మరి ఇవాళ ఆయన అనేక ఇండస్ట్రీస్ కానీ ఆయన ఐటీ కంపెనీ కానీ మనం తీసుకురావడం కానీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన స్వర్వ బాగుంది. ఎందుకంటే వేళ మంచి స్వర్వతోటి బాగా ఆర్గనైజ్ చేసి వేళ కార్యక్రమం ఆర్గనైజ్ చేసి ముందుకెళ్తున్నాడు. చాలా సంతోషం. ఎందుకంటే అలాంటి వ్యక్తి మనకు అవసరం. ఇవాళ పార్టీకి అవసరం. పార్టీ ముఖ్యంగా వేళ ఆయన మొదట తీసుకున్న ప్రాధాన్యత ఏంటంటే ఆయన కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వాలి, కార్యకర్త కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మొదట ప్రాధాన్యత ఇచ్చి ఆయన ఇవాళ సభ్యత్వానికి కూడా ఇన్సూరెన్స్ చేసి ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే ఏదైనా మనం కార్యకర్తలు ఇబ్బందులు ఉందంటే నాకు పెట్టండి అని చెప్పి ఆయన పెట్టిన తర్వాత ఆయన మనకు కూడా సహకారాలు చేయడం జరుగుతుంది. మరి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం లోకేష్ గారు ముఖ్యపాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఉండడం కనుక లోకేష్ గారు బాధ్యత తీసుకుని కార్యకర్తల బాధ్యత కానీ మరి పదవులు ఇవ్వడంలో కూడా పూర్తి బాధ్యత తీసుకుని ఇలా ఎవరైతే పనిచేస్తున్నారో కార్యకర్తలు పనిచేస్తున్నారో మరి ఆయన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిన బాధ్యత లోకేష్ గారి మీద ఉంది. చేత ఆయన తప్పనిసరిగా అదే పనిలో ఉన్నాడు. పూర్తిగా ఎవరైతే మెరిట్లో కూడా ఇవ్వాలి మనమేమి చెప్పనవసరం లేదు. ఇదివరకు అయితే జిల్లా పార్టీ రికమెండేషన్, ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పేర్లు ఎవరైతే ఎలక్షన్లో పనిచేసాడు ఎలక్షన్ అని చూసుకుని ఐడెంటిఫై చేసుకుని క్యాచ్ వైజ్ మరి అందరికీ రావు కదా, ఒకే క్యాచ్ అందరికీ రావు. క్యాచ్ వైజ్ ఇవాళ పదవులు ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి 3 పదవులు మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ నీటి సంఘాలకు వచ్చినప్పటికి నీటి సంఘాలు కూడా మన సీనియర్స్ అందరూ కూడా ఉండమని చెప్పు. వాళ్ళందరూ కూడా నీటి సంఘాల్లో ఎంతోమందికి పదవులు వచ్చినాయి. అలాగే ఇవాళ కోఆపరేటివ్ సొసైటీకి కూడా ఎవరైతే సీనియర్ లీడర్ ఉన్నారో అందరూ కూడా పెట్టమని చెప్పు. అది కూడా పెట్టు. అంటే మనకు ఒకటి ఇచ్చినట్టుకి జనసేన బీజేపీ పొత్తు కూడా ఉంది కానీ కొన్ని ఇవ్వాల్సిన ధర్మం మనకు ఉంది. మార్కెట్ కమిటీలు వచ్చినాయి. మార్కెట్ కమిటీలు కూడా ఎవరైతే కష్టపడి పనిచేసారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆత్మ చైర్మన్ వచ్చినాయి 2 కావలకోటి పెద్దాపురం. దాన్ని కూడా ఐడెంటిఫై చేసి ఎవరైతే మొదటి నుంచి పనిచేస్తున్నాడో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆదేశాల మేరకు ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ పేరుతో బర్త్డే కేక్ టీడీపీ పిఠాపురం నియోజకవర్గ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే వర్మ సతీమణి శ్రీవత్సవాయి లక్ష్మీదేవి చేతుల మీదుగా కట్ చేశారు. అనంతరం లక్ష్మీదేవి చేతుల మీదుగా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. అనంతరం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు లక్ష్మీదేవి చేతుల మీదుగా పండ్లు, రొట్టెలు, చంటి పిల్లల తలలకు బేబీ కిట్లు అందించారు. ఈ సందర్భంగా శ్రీవత్సవాయి లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు చిరంజీవిగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఆయన నాన్నగారు ఆశయ సాధనాలకు లక్ష్యంగా ఉంటూ మనకందరికీ కూడా పార్టీ తరఫున అండగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే వర్మ గారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ గారి జన్మదిన సందర్భంగా హాస్పిటల్లో చిన్నపిల్లలకి అందరికీ కూడా పాలు, బ్రెడ్లు అన్నీ పంచిపెట్టడం జరుగుతుంది. కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన పీసీ మెయిన్స్ 6 months కరెంట్ అఫైర్స్ బుక్ రిలీజ్ కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ను, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు చైర్మన్ శ్యామ్ అందిస్తున్న సేవలను ఎస్పీ కొనియాడారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎంజేవి భాస్కర్ రావు, ఎస్బీ డిఎస్పీ కోటేశ్వరరావులు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ను, చైర్మన్ శ్యామ్ ను ప్రత్యేకంగా అభినందించారు. బోట్ క్లబ్ పార్క్లో వాకర్స్ సంఘ కార్యాలయాన్ని కరోనా సమయంలో నగరపాలక సంస్థ అధికారులు మూసివేయగా దానిని తిరిగి వాకర్స్ సంఘానికి అప్పగించడానికి కృషి చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీకి వాకర్స్ సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. స్థానిక గుడారిగుంట ఎమ్మెల్యే కార్యాలయంలో సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని వాకర్స్ సంఘానికి అప్పగించాలని కోరుతూ ఎమ్మెల్యే నానాజీకి వినతి పత్రం అందించారు. దీనిపై ఆయన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి కార్యాలయాన్ని వాకర్స్ సంఘానికి అప్పగించారు. సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ 2011లో బోట్ క్లబ్ పార్క్లో వాకర్స్ సంఘాన్ని ఏర్పరిచి అప్పటి నుండి ప్రజాప్రతినిధుల సహకారంతో పార్కును ఎంతో అభివృద్ధి చేశామన్నారు. గ్రంథాలయంతో పాటు ఆరోగ్య అవగాహన సదస్సులు, మధుమేహ రోగులకు ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించేవారని అన్నారు. కరోనా సమయంలో నగరపాలక సంస్థ అధికారులు దానిని మూసివేసి తమ సంఘానికి తిరిగి అప్పగించలేదన్నారు.
ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు పంత నానాజీ దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి కార్యాలయాన్ని అప్పగించినందుకు తమ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అడబాల పేర్కొన్నారు. క్లబ్ కార్యదర్శి దాసరి శ్రీధర్, బుద్ధరాజ సత్యనారాయణరాజు, రాజా, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ వారి కోరిక మేరకు గతంలో ఏదైతే మూసేయబడ్డదో లైబ్రరీ కాకినాడ బోట్ క్లబ్లో దాన్ని ఓపెన్ చేయడానికి అధికారులతో మాట్లాడడం జరిగింది. దాని త్వరలో ఓపెన్ చేసి మంచిగా పుస్తకాలు సేకరించి మంచి నాలెడ్జ్ వచ్చి పుస్తకాలు సేకరించినట్టు పెట్టి అలాగే వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మెడికల్ క్యాంపులు పెట్టడం కానీ బ్లడ్ టెస్టులు కానీ ప్రతిరోజు అనేక మంది వందలాది మంది అక్కడ పెద్దవారు 60 సంవత్సరాలు దాటిన వారు అందరూ కూడా చాలామంది అక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వైద్య పరిశీలన నిమిత్తం కూడా అక్కడ ఏర్పాటు చేయించారు. అందరికీ నమస్కారం అండి. బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఇంతవరకు కూడా ఆ బోట్ క్లబ్లో లైబ్రరీ నిర్వహించడం జరిగేది. అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగేది. వీక్లీ ట్వైస్ అలాగే మంత్లీ ట్వైస్ కూడా కండక్ట్ చేసేవాళ్ళం. అలాగే లైబ్రరీ ఉదయం సాయంత్రం కూడా లైబ్రరీ మెయింటైన్ చేసేవాళ్ళం. గత కాలంలో అది క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయమని ఎమ్మెల్యేకి రిప్రజెంటేషన్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో అందరూ కూడా ఇవ్వడం జరిగింది. వారు కన్సర్న్ ఆఫీసర్లతో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పారు. కాబట్టి త్వరలో ఇదంతా కూడా బోట్ క్లబ్ వాకర్స్ అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జేఎన్టీకే ప్రాంగణంలో గురువారం ఉదయం 1970-75 బ్యాచ్ ఈసీఈ విభాగం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. అల్యూమిని ఆడిటోరియం నందు నిర్వహించిన కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్టీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కాగా గౌరవ అతిథులుగా ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఐక్యూఏసీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్, లీగల్ అఫైర్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ బాలాజీ, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ బి లీలాకుమారులు విచ్చేశారు. పూర్వ విద్యార్థులు ఏకే దీక్షిత్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా కె రాజేశ్వరరావు అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న కళాశాల అభివృద్ధికి ఇతోధికంగా సహకరించి మరింత అభివృద్ధి బాటలో పయనింపచేసేలా కృషి చేయాలన్నారు. ఏ దేశంలో ఉన్నా తాము చదువుకున్న విద్యాసంస్థను గుర్తించుకుని విద్యార్థులకు తరగతులు, వర్క్షాప్, లెక్చరర్లు ఇవ్వాలని సూచించారు. జేఎన్టీకేలో చదువుకున్న అందరూ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత విద్యార్థుల కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చేలా పూర్వ విద్యార్థులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా మాజీ ప్రిన్సిపల్, ఈసీఈ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కైలాసరావును అతిథులు, పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, విభాగాధిపతులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. This gathering has got really value because of the august presence of Kailasrao Garu, whom I met him at IIT Kharagpur. He was in J.C. Bose Hall, and I happened to see all JNTU professors. They came there and they were pursuing their PhDs. And it is their inspiration and motivation which has guided us all together to really do this kind of work, great work, as rightly mentioned by Dikshit, Professor K.V.S. Muralkrishna Garu. He is very renowned and prolific speaker and motivational speaker in diversified areas. And really, this Vice Chancellorship is basically a drag for his movement, rather because he has to do many other things. He has to stick to the campus because maintaining the public university is not so easy. When I am the head of the department before Dr. Leela Kumari Madam, we have the prestigious NAC accreditation. During that time, I am the head of the department, and we are very happy to say that the university got NAC A+ accreditation. Earlier it was B+, and it was again accredited as NAC A+ grade, which is a very good achievement from the university. And in fact, I am very proud that I am during my tenure as Director Internal Quality Assurance Cell, I got the opportunity to work very hard for 3 years almost, and we could achieve that with the support of
the Vice Chancellor Garu, Registrar Garu, and other directors, we could achieve that. And during my tenure, we got PG MBA accreditation for computers and communication, re-accreditation. Kakinada okappudu already a famous city, not because of fishing or not because of seaport activity or anything like that. It is because of the engineering college Kakinada. Andhra first brains Kakinada ఉన్నాయి. ఇక్కడ కాకినాడ 30 ఏళ్ళు పనిచేశాను. కొందరి పేర్లు చెప్పుకోవాలి. నంబర్ 1 ఎంఆర్ శర్మ గారు, 10 సంవత్సరాలు పనిచేశాడు. రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు. 43-44లో PhD సంపాదించాడు. ఈయన కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో మసపేటలోంచి ఒక కుర్రాడు ఎంఆర్ శర్మ గారు సెలెక్టెడ్ ఫర్ ఢిల్లీ ఇంజనీరింగ్ కాలేజ్. ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ 1975 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఇక్కడ ఒక గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేసుకున్నారు. ఇవాళ JNTU కాకినాడ ఎంటైర్ కంట్రీలోనే ఇంజనీరింగ్ ఫీల్డ్ ద్వారా సొసైటీకి చేసిన కాంట్రిబ్యూషన్ అమోఘం. ఇండియాలో ఉన్నటువంటి 1400 యూనివర్సిటీస్ ఉన్నాయి, 3000 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మ అవార్డు అంటాం, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్లు. ఈ పద్మ అవార్డులు హైయెస్ట్ నెంబర్స్ పద్మ అవార్డులు సంపాదించినటువంటి ప్లేస్ JNTU కాకినాడ క్యాంపస్ ఇండియాలో. సో ఈ విధంగా వివిధ రంగాల్లో చాలా అత్యద్భుతమైనటువంటి సేవలు అందించిన వాళ్ళు. సో అలా కాకుండానే రకరకాల ఫీల్డ్స్లో వాళ్ళదైన ముద్ర వేసి అంతమందికో ఆదర్శప్రాయంగా చాలా మంచి వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ నిష్ణాతులైన వాళ్ళు అందరూ కూడా ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక గూటికి చేరి మళ్ళీ వాళ్ళు చదువుకున్న మాతృ సంస్థకి గుర్తు తెచ్చుకుని ఏదైనా మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నా సరే ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా ఒక పూర్వ విద్యార్థుల్లా మారిపోయి మంచి వాతావరణంతో ఇక్కడికి వచ్చారు. JNTU ఇవాళ ఇంత టాప్ లెవెల్లో ఉంది అంటే దీనికి వెన్నెముక లాంటిది దీని పూర్వ విద్యార్థులే. సో వీళ్ళందరి కాంట్రిబ్యూషను నెక్స్ట్ జనరేషన్స్ కూడా చాలా ఆదర్శప్రాయంగా ఉంటుందని ఆశిస్తున్నాను. And we are happily enjoyed these 2 days so far. Yes. And the most important aspect is we are able to meet our professors. And the top of the whole happiness at the moment is because of this speech given by VC Murali Krishna Garu. It's a pleasure, it's an honor for us to such a VC singing a poem in the presence of so many people is a great honor. I don't think any VC will be challenging you in this aspect. We are proud of him, we are proud of the institution, we are very, very happy. We will try our best to contribute to our university in the future also. Thank you. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5-C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలను పొందిన నాయకుడు మంత్రి నారా లోకేష్ ని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్
కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు పేర్కొన్నారు. వలసపాకలోని తమ నివాసంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా, తాతకు తగ్గ మనవడిగా నారా లోకేష్ పేరు తెచ్చుకున్నారన్నారు. ఐటీ విద్యా వ్యవస్థలో మార్పుకు శ్రీకారం చుట్టిన ఘనత లోకేష్కి దక్కిందన్నారు. అనంతరం కాకినాడ జిల్లా పార్టీ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు, నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, కేక్ కటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ దావోస్లో ఉన్నాడు, ఇవాళ పుట్టినరోజైనా ఇక్కడ కార్యకర్తల నడు నుంచుని ఏదో కార్యక్రమం చేయాలి, ఏదో మీటింగ్లు పెట్టాలి, ఉత్సవాలు చేయాలన్న కార్యక్రమం లేకుండా ఇక్కడ లేకుండా తన తండ్రితోటి పాటు ఇవాళ దావోస్ వెళ్ళాడంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తన పుట్టినరోజును కూడా లెక్క చేయకుండా అక్కడ కూర్చుని వాళ్ళు అనేక రకమైన పారిశ్రామికతలతో కనబడుతున్నాడంటే భవిష్యత్తులో ఒక మంచి నాయకుడై ఈ రాష్ట్రానికి మేము ఉన్నాం. మా కుటుంబాలు మేము ఏవైతే ఉన్నామో నందమూరి కుటుంబాలు కానీ, నారావారి కుటుంబాలు కానీ ఈ రాష్ట్ర ప్రధానికానికి ఎప్పుడూ కూడా మేము ఏ ప్రమాదం వచ్చినా కార్యకర్త విషయంలో కానీ, రాష్ట్రం విషయంలో కానీ ఏం వచ్చినా మా కుటుంబం, మా మంత్రివర్గం, మా ప్రభుత్వం మేము నిలబెడతామన్న భరోసా ఇచ్చిన నాయకుడు లోకేష్ బాబు. భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు రావాలి, ఆరోగ్యంతో ఎప్పుడూ కూడా ప్రజల మధ్య నుండి ప్రజలు మంచి పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతుడు దీవించాలని, అలాగే సుభాష్ చంద్రబోస్ గారు పుట్టిన రోజున ఈయన జన్మం అంటే ఆ సుభాష్ చంద్ర గారు ఏ విధమైన కీర్తి ప్రతిష్టలు ఇవాళ భారతదేశంలో ఎలాగ ఉన్నాయో అలాగ మా నాయకుడు కూడా అంతటి వాడు అవుతాడని మా నమ్మకం. అందరి సమక్షంలో కూడా మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి, మంచి తెలివితేటలు ఇచ్చి, మంచి ఓపికనిచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటాం. రాష్ట్ర యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించేందుకు అవిరళ కృషి చేస్తున్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని టీడీపీ స్టేట్ బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ కౌన్సిలర్ గుత్తుల రమణ, టీడీపీ నాయకులు మేకా లక్ష్మణరావు పేర్కొన్నారు. ఏడీబీ రోడ్లో గల రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ మేయర్ అరిగల శ్రీనివాస్ బున్ని ఆధ్వర్యంలో నారా లోకేష్ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిపించారు. అందులో భాగంగా నారా లోకేష్ జన్మదిన కేక్ను గుత్తుల రమణ, మేకా లక్ష్మణరావు కట్ చేసి పార్టీ నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా గుత్తుల రమణ మాట్లాడుతూ రాష్ట్ర యువత ఉజ్వల భవిష్యత్తును కాంక్షించి రాష్ట్రంలో ఎన్నో భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవిరళ కృషి చేస్తున్న నారా లోకేష్ మరిన్న జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. మేకా లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు ధ్యేయంగా 3000 కిలోమీటర్ల పాదయాత్రను చేసి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చిన నారా లోకేష్ మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని కార్యక్రమంలో కూటమి నాయకులు వాసు, వంశీ, పల్లా శ్రీను, జున్నూరు బాబ్జీ, బుజ్జి, వెంకటేష్, దుర్గాప్రసాద్, పింకేరాజు, అంకరెడ్డి, రామునాయుడు, సునీల్ పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీ నారా లోకేష్ బాబు గారి 42వ జన్మదినాన్ని పురస్కరించుకొని కాకినాడ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారి ఆఫీస్లో మరి కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ అరికెల శ్రీనివాసరావు బున్ని గారి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. మరి నారా లోకేష్ బాబు గారు యువతకి ఆదర్శంగా మరి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఈ రాష్ట్రం అంతా గమనిస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన నిరంతరం శ్రమిస్తూ ఇతర దేశాలు వెళ్ళి అక్కడ మాట్లాడి లోకల్లో కూడా ఓన్లీ ఉద్యోగాల కల్పన విషయంలోనే సీరియస్గా ఉండి యువతకు ఉద్యోగాలు కలిగి వస్తే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువర్గం అందరూ సెటిల్ అవుతారు, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఏకైక జెండా మీద పెట్టుకుని ఆయన అలా వర్క్ చేస్తున్నందుకు మరి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యాలతో ఉంటూ మరి ఇంకా మన రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నాం. మరి ఆయన పాదయాత్ర కూడా 3000 కిలోమీటర్ల చిల్లరి ఎంత పూర్తిగా చేసి పార్టీని అధికారంలో రావడానికి కృషి చేసిన రాష్ట్రం అంతా, దేశం అంతా గమనించింది. ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చిహ్నంగా పయనిస్తోంది. దావోస్లో ఉన్న యువ నాయకుడు నారా లోకేష్ గారికి, ఈ దేశ ప్రధాని
దేశ నాయకులు, ఈ రాష్ట్రంలో అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈవేళ ఈ రోజున విజయోత్సవ రోజుగా మేము పరిగణిస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు పురంధేశ్వర్ గారు కూడా ప్రత్యేకంగా తెలియజేశారు. అదేవిధంగా యువ నాయకుల ప్రోత్సాహంతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో మాకు ఎంపీగా ఎన్నికైనటువంటి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా నారా లోకేష్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆయన కార్యాలయంలో అనేక మంది తెలుగుదేశం నాయకులు, రమణ గారు, పేరు పేరున అందరూ ప్రత్యేకంగా బున్ని గారికి అంటే అరికెల శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. సానా సతీష్ గారి ఫౌండేషన్ ద్వారా కూడా ఈవేళ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలోనే కాకుండా అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాల్లో సానా సతీష్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రత్యేకంగా మా నాయకుడు సానా సతీష్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులందరికీ కూడా నారా లోకేష్ గారు అభివృద్ధి. కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ కేక్ ను వాసిరెడ్డి యేసుదాస్ నాయకుల చేతుల మీదుగా కటింగ్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆటో డ్రైవర్స్ కు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్, సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, రామదేవ్ సీతయ్యధర, మాజీ కార్పొరేటర్ పేరాబత్తుల బాబు, దేవు వెంకన్న, రాయుడు అనిల్, వాసిరెడ్డి వీర్కుమార్, కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో యువత అంతా ఒక తాడిపేట నడిపించి ఈ రాష్ట్రానికి దశ దిశ మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే విజన్ పార్టీ సేవలు ఉన్నారో ఆ పార్టీ సేవల్లో మనంతా భాగస్వాములు అవి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంది. మా ఒక్కరిపైన కాదు, ఈ పార్టీ పైన కాదు, కూటమి పార్టీ కూడా అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పాడైపోయిన రాష్ట్రాన్ని మంచిగా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మీరు అందరికీ కూడా తెలుసు 1982 మార్చి 83లో మరి పార్టీ పెట్టినప్పుడు అన్నం రామచంద్ర, ఇల్లు రామచంద్ర, బట్టో రామచంద్ర అన్న పరిస్థితిలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి అన్ని రంగాలకి రాజకీయ భవిష్యత్తు కల్పించారు, అన్ని ప్రాంతాలకి రాజకీయం కల్పించారు, అన్ని కులాలకి అన్ని మతాలకి కూడా ఒక దిక్సూచి ఎన్టీ రామారావు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు తనయుడు ఎన్టీ రామారావు గారు, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి మనవడగా ఈ రాష్ట్రానికి సర్వ హక్కులు కూడా లోకేష్ గారికి ఉన్నాయి. తప్పకుండా ఇవాళ మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి లోకేష్ బాబు గారికి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయన ఇంకా ఎన్నో మంచి పదవులు ప్రజలకు సాయం అందియాలని, రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా అవ్వాలని మేము ఆశిస్తూ మీ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాం. నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా కాకినాడ రూరల్లో ఈరోజు వాసిరెడ్డి యేసుదాస్ గారితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యువగళం పాదయాత్రతో ప్రజల అందరి మనసులను దోచుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు దావోసు పర్యటనలో మొత్తం అంతా తానే ఆ పర్యటన అంతా కూడా విజయవంతం గావించి అనేక పరిశ్రమలు, అనేకమైనటువంటి ఐటీ రంగాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన నారా లోకేష్ గారికి మా అందరి తరపున, కాకినాడ రూరల్ నియోజకవర్గం అందరి తరపున కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో పెట్టుబడులు, ఎన్నో ఇక్కడికి ఫ్యాక్టరీలు రావాలని చెప్పేసి, అలాగే ముఖ్యంగా చాలా చోట్లకు వెళ్తున్నాయి పరిశ్రమలు, కానీ కాకినాడ బేస్ చేసుకుని ఇంకొంచెం మంచి పరిశ్రమలు తీసుకురావాలని ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని కోరుచు, అలాగే బీసీలందరూ కూడా నారా లోకేష్ గారి వైపే ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆయనకి ఏదైతే చికెన్ ఇష్టం కాబట్టి చికెన్తో ప్రతి ఒక్కరికి సర్కారు సెట్లో వేలాది మందికి ఆయన అభిరుచులు పెట్టి భోజనాలు పెట్టడం, అన్న ఎన్టీ రామారావు గారికి ఆశయాన్ని నెరవేర్చే వ్యక్తి వాసిరెడ్డి యేసుదాస్ గారు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు కానీ, లోకేష్ బాబు కార్యక్రమం కానీ పార్టీ పిలుపుకి ముందుండి మా ఎస్సీలని, బీసీలని అందరినీ కలుపుకుంటూ ముందు నాయకత్వం ముందుకు తీసుకెళ్తూ ఇవాళ అలాగే వాసిరెడ్డి జ్యోతిబాబు యువ నాయకుడు దాస్ గారి ఆధ్వర్యంలో చిట్టుపల్లి కార్పొరేషన్ డైరెక్టర్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే మండల ప్రెసిడెంట్ సీతయ్యధర గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జన సందేశాల మధ్య దావాసులో ఉన్న లోకేష్ బాబు గారికి నిలబడేటట్లుగా ఇక్కడ కేక్ కట్ చేయడం దాస్ గారి ఆధ్వర్యంలో జరిగింది కనుక అనేకమైనటువంటి ఆరోగ్యాలు భగవంతుడు
మంచి శక్తిని బలాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఉన్నతమైన స్థాయిలో నడిపించడానికి తండ్రి బాటలో తాత బాటలో నడిచేటువంటి శక్తి, యుక్తి, తెలివితేటలో ఉన్న వ్యక్తి లోకేష్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా కొనియాడుతూ ఆయనకి భగవంతుడు ఆయుష ఆరోగ్యం ఇవ్వాలని తెలియజేయాలి. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా అభివృద్ధి చేసి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూడా మరి ఎంతో కృషి చేస్తున్నారు. మనం అందరం చూస్తున్నాం. ఈరోజు ఐటీ రంగంలో విశాఖపట్నం, అదేవిధంగా అమరావతి, తిరుపతి కూడా హైదరాబాదు అలాగే బెంగళూరు మాదిరిగా ఈ 3 సిటీలని కూడా సమాంతరంగా ఐటీ హబ్గా తయారు చేయడానికి విశేషమైన కృషి చేస్తున్న మా యువ నాయకులకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ఈరోజు మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించడం, మరి ఆ క్రమంలోనే మరి ఐటీ శాఖ మంత్రి మరి రాష్ట్రంలో వేలాది కోట్లు, లక్షలాది కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ రంగంలోనే కాకుండా ఇతర పరిశ్రమలు కూడా స్థాపించి యువతకి అండగా నిలవడం మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా యువ నాయకులకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలుగు. కాకినాడ బర్మా కాలనీలో గల దర్బార్ గౌస్ ఆజం వద్ద రజాబ్ మాసం పురస్కరించుకుని ఖీర్ పూరి పండుగను ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుండి దర్బార్ గౌస్ ఆజం వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్బార్ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ సందర్భంగా దర్బార్ గౌస్ ఆజం నిర్వాహకులు అందించిన ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎండి రఫీ మాట్లాడుతూ ఖీర్ పూరి పండుగ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎండి సిరాజున్నీసా, ఎండి రహీం, ఎండి షాఫియా రిహా, ఎండి జిలానీ, రషీద్, జాకిర్, అబ్దుల్ ఖాదిర్, ఆయాషా, ఇమ్రాన్, మహమ్మద్ అలీ, బషీర్ అలీ ఖాన్, రాజబ్ అలీ, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇమాం జాఫర్ సాదిక్ అని మొహమ్మద్ గారు వాళ్ళ మనవాడు వైపు నుంచి వచ్చిన పండుగ ఇది. ఇమాం జాఫర్ సాదిక్ రహమతుల్లాహి పండుగ రజాబ్ అంటారు దీన్ని ఉర్దూలో. మా ముస్లిం ప్రవేత్తల్లో మేము అందరూ కలిసి ఈ పండుగ చాలామంది ఇంట్లో కూడా జరుపుకుంటారు, చాలామంది బయట కూడా జరుపుకుంటారు. ఈ పండుగ వల్ల చాలామందికి మంచి కోరికలు, మంచి పుణ్యాలు అన్నీ కలిసి వచ్చింది దేవుడి దయ వల్ల. తర్వాత ఈ పండుగ వల్ల చాలా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ కూడా మా దర్గాలో, ఈ బర్మకోని దర్గాకు వచ్చి మాకు మత బంధాలు లేవు. మా దాంట్లో హిందూ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరో వచ్చి ఆ ప్రసాదం దండం పెట్టుకొని తింటారు. వాళ్ళ మనోకారం పూర్తవుతుంది. చాలా మందికి కలిసి వచ్చింది దేవుడి దయ వల్ల. ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో ఈ పండుగ జరుగుతుంది. దీని తర్వాత గంధం ఉత్సవం కూడా మాకు ప్రతి నెల జూన్లో జరుగుతుందండి. ఈ బర్మా కాలనీలో మనకి అందరికీ, ఈ బర్మా కాలనీ అయినా, రేచర్పేట అయినా, మన కాకినాడ అయినా, మన ఆంధ్ర జిల్లా అయినా అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఈ పండుగ దయ వల్ల దేవుడిని కోరుతున్నాను. మా పంతులైనా, మా మసీదు పంతులైనా, గుళ్ళో పంతులైనా, పాస్టర్స్ అయినా ఎవరైనా కూడా మేము అందరినీ దీవించాలని, వాళ్ళ పెద్దలు ఆ గురుమాతలు మమ్మల్ని దీవించాలని మనం మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఆకాంక్షించారు. కాకినాడ కల్పన సెంటర్ ఓవర్ బ్రిడ్జ్ కింద గల మహర్షి బుల్స సాంబమూర్తి వికలాంగ ఆశ్రమ బాలికల పాఠశాలలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత నారా లోకేష్ జన్మదిన కేక్ను సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ స్కూల్ చిన్నారితో కట్ చేయించి చిన్నారికి తినిపించారు. అనంతరం స్కూల్ చిన్నారులకు భోజనం ఏర్పాటు కోసం సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ స్కూల్ వార్డెన్కు నగదు అందించారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ సభ్యులు కలిసి చిన్నారులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఇప్పుడు మన యువత ఉద్యోగాలకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని, ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో భారీ ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట్ర యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పొలిశెట్టి తాతేలు, పిడకా శేషు, రవికిరణ్, శేఖర్, హరీష్, స్పోర్ట్స్, శ్రీను, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం అండి. శ్రీ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవులైన శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ బలుసు సాంబూర్తి గారి దివ్యాంగుల భవనంలో ఈరోజు అందరికీ భోజనాలు పెట్టడం జరిగిందండి. మన గౌరవులైన నారా లోకేష్ గారు ఎంతో అభివృద్ధి ఐటీ పరిశ్రమలు వచ్చాక మన భవిష్యత్తులో యువతకి ఎన్నో విధాలుగా భారీ పరిశ్రమలు ఎన్నో వస్తున్నాయి. మనం ఎప్పుడు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వెళ్తున్నారు మన యువకులు. ఈరోజు నెక్స్ట్ వచ్చే జనరేషన్లో మన ఆంధ్రాలోనే ఉండి చదువుకునే ఉద్యోగం వచ్చేలాగా భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి యువకులకు ఉద్యోగ అవకాశం మన ఆంధ్రప్రదేశ్లో వస్తుందంటే ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నుంచి యువకులు కూడా ఇక్కడ జాబ్ చేసేలాగా పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి జాబులు చేస్తున్నాం అందరూ. ఈరోజు మాత్రం మన లోకేష్ గారు
నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ అంతా మన ఆంధ్రప్రదేశ్ది. ఈయన ఆధ్వర్యంలో మంచి భవిష్యత్తు మన యువకులకి అందరికీ ఉద్యోగం అందరికీ వస్తుంది. ఐటీ మినిస్టర్ అవ్వడం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్కి ఎంతో అదృష్టం అండి. ఇలాంటి యువక నాయకులు ఇప్పుడు మనకి ఈయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మా సామాజిక ఫౌండేషన్ ద్వారా అందరం కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశానుసారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను గుర్తించి గత ప్రభుత్వం ఇచ్చిన 117 జీవోపై చర్చించి కాకినాడ జిల్లా కలెక్టర్కి నివేదిక ఇవ్వడం జరుగుతుందని కాకినాడ డీఎల్జీఓ వాసుదేవరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప వాకాడ గ్రామాల్లో పర్యటించి పంచాయతీ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న చిన్నారులను గుర్తించడంలో, వారి యొక్క ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించడంలో విఫలం చెందుతున్నారని వారిపై అసహనం వ్యక్తం చేశారు. డిఎల్డీఓ వెంట ఎంపీడీఓ అనుపమ, గ్రామ కార్యదర్శి సునీల్, డిజిటల్ అసిస్టెంట్ సతీష్ తదితరులున్నారు. జీవో 117ని మళ్ళీ రీఆర్గనైజేషన్ చేసి స్కూల్స్ని స్ట్రెంగ్త్ని కౌంట్ చేయమని ఎంపీడీఓస్కి తెలియజేయడం జరిగింది. మున్సిపల్ కమిషన్కి తెలియజేయడం జరిగింది. ఎంపీడీఓస్ మన సచివాలయం సిబ్బంది, పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళ ద్వారా స్కూల్స్కి వెళ్ళి స్కూల్ సిబ్బంది యొక్క సహకారంతో ఉన్న కౌంట్ చేసి కలెక్టర్ గారికి సాయంత్రం కల్లా ఇస్తారండి. దీన్ని బట్టి ఏ క్లాసులు ఎంతమంది ఉన్నారు, ఆ తర్వాత ఈ క్లాసులు క్లబ్ చేస్తే ఆ ఊర్లో ఆ స్కూల్లో ఎంతమంది స్ట్రెంగ్త్ అవుతారో, ఇక్కడ స్కూల్ నడపడానికి వైబుల్ ఉందా లేదా, లేకపోతే అప్గ్రేడ్ చేయాలా అనే విషయం గవర్నమెంట్కి తెలుస్తుంది. దీనికోసము ఈరోజు మొత్తము డ్రైవ్ పెట్టి మొత్తం జిల్లా అంతా కూడా తిరుగుతూ ఉన్నారండి. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి పునరుత్తేజం కలిగించిందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్య ప్రసాద్, ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, ఎన్టీఆర్ సీనియర్ అభిమాని మండపాక వీర వెంకట సత్యనారాయణ, ఆటో యూనియన్ రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ పార్టీ ఆఫీసులో నారా లోకేష్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 972వ రోజు పేదలకు భారీ ఎత్తున బిర్యానీ పంపిణీ చేశారు. అదేవిధంగా పేదలకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల దుప్పట్లు పంపిణీ చేశారు. రేకాడి లక్ష్మి భర్త రేకాడి నాగబాబు క్యాన్సర్ వల్ల ట్రీట్మెంట్ కొరకు నగదు పంపిణీ చేశారు. అదేవిధంగా ముమ్మిడివరం అంగాని శేషగిరి వర్మ లోకేష్ జన్మదిన శుభ సందర్భంగా పేద మహిళా కంటి ఆపరేషన్కు 15,000 రూపాయలు సాయం చేసి ఆపరేషన్ చేయించారు. ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, రాజు నెల్లూరు జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు పల్లపొత్తు వెంగళరావు, రాష్ట్ర కార్యదర్శి కలసాని సాయి లక్ష్మణ్, ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి గూడెం అప్పారావు, ఎన్టీఆర్ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు వి శ్రీనివాసరావు, మల్లాడి జయబాబులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి పునరుత్తేజం కలిగించిందన్నారు. లోకేష్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, ఆర్ఎంపీ డాక్టర్ దామోదరం, ఫౌండేషన్ మహిళామణులు, ఫౌండేషన్ కార్యకర్తలు, నారా లోకేష్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్న ఎన్టీఆర్ జనార్దన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న పేదలకి భోజనం, అలాగే మన నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సంబరాలు ఘనంగా ఏర్పాటు చేశారు. మన రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు గారు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని, పేద పెద్దలకు దుప్పట్లు, అలాగే ఉదయం గుళ్ళో పూజలు, ఈరోజు చికెన్తో అందరికీ ఆయన పేరు మీద భోజనం పెట్టాలని ఈరోజు చికెన్ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇట్లు కాకినాడ అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్. నా పేరు లక్ష్మి అండి. మా ఆయన గారికి ఒంట్లో క్యాన్సర్ వచ్చిందండి. 4కి 3 పిల్లలు. ఇలాగ ప్రెసిడెంట్ గారు తెలిసండి, ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర తీసుకొచ్చారండి. తెలుగుదేశం కర్తలు మాకు కృషి చేశారండి. ఈ తెలుగుదేశం ఇంకా ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి తండ్రి అని మేము ఆశిస్తున్నాము. లోకేష్ ఫౌండేషన్ ద్వారా ఇంకా న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాం. చెప్పండి, మీ బాధ చెప్పండి. మా పరిస్థితి మాత్రం అసలు బాగోలేదండి. చిన్నపిల్లలండి, 3 ఉండడానికి కూడా నీడలేదండి. మేము రోడ్డు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందండి. మా ఆయన గారు కూడా బాగుంటుందని అనట్లేదండి. ఇంకా ఎప్పుడు కొన్ని అలాగే చూడాలన్నారు. లోకేష్ బాబు గారు పుట్టినరోజుని మాకు మా ఆయన గారు ఒంట్లో బాగాలేదని వచ్చామండి. రేకాడు నాగబాబు,
సాయం చేశారండి వీళ్ళందరూ. దేశభక్తికి నిజమైన నిదర్శకుడు, గొప్ప స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని నేటి తరం పిల్లలు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సామాజిక కార్యకర్త గట్టి శ్రీకృష్ణదేవరాయలు మద్యపాన వ్యతిరేక పోరాట సమితి నాయకులు డాక్టర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. పిఠాపురంలో A to Z బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు సారా శేఖర్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కచేరీ సెంటర్లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు జోహార్లర్పించారు. కచేరీ సెంటర్కు నేతాజీ సెంటర్ని పేరు పెట్టాలని పాలకులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గట్టి శ్రీకృష్ణదేవరాయలు డాక్టర్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కర్రీ రాంబాబు, కర్ణం విశ్వనాథం, బొజ్జా పెద్దకాపు, చెల్లిబోయిన నాగేశ్వరరావు, కొండేపూడి శంకర్రావు, హనుమంతరాయ్ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన అహింసా మార్గంలో వెళ్ళాలనుకునేవారు. ఈయన అలా కాదు, పోరాటం చేసి బ్రిటిష్ వారిని బయటికి పంపి స్వాతంత్రాన్ని సాధించాలనుకునేటువంటి ఉద్దేశంతో ఆయన గొప్ప మిలిటరీని మిగతా కంట్రీస్తో కలిసి ఏర్పాటు చేసి స్వాతంత్ర పోరాటానికి నాంది పలికి వారు అనేకమైనటువంటి విధాలుగా ఆ పోరాటాన్ని సాగించారు. 11 సార్లు ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయన 2 సార్లు అధ్యక్షుడిగా భారత జాతీయ కాంగ్రెస్లో అయినా కూడా గాంధీ గారితో విభేదాలు ఉండడం వల్ల ఆయన రిజైన్ చేసి బయటికి వచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి పార్టీని కూడా ప్రారంభించి ముందుకు సాగి ఆయన స్వాతంత్ర పోరాటాన్ని చేసి మనకి తీసుకొచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటిదే. వారికి జోహార్లు అర్పిస్తున్నాం. నేతాజీకి, నేతాజీకి నిజమైన నేత నేతాజీ. ఐసీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి నేను బ్రిటిష్ వాళ్ళకి వ్యక్తులుగా నేను ఉండలేను, వాళ్ళకి నేను నమస్కారం పెట్టలేనని ఐసీఎస్కి సింపుల్గా రాజీనామా చేసినటువంటి మహోన్నతమైన దేశభక్తి. అతను ప్రతి రక్తపు అణువులోనూ దేశభక్తిని నింపుకున్నటువంటి వ్యక్తి. రాను రాను అటువంటి దేశభక్తుడికి ఇవ్వాల్సినంత స్థానాన్ని ఈ దేశంలో మనం ఇవ్వలేకపోయాము. చాలామంది దేశభక్తుల్ని రకరకాలుగా మనం స్మరించుకుంటాం. కానీ ఈ దేశభక్తుడు పుట్టావు, దేశభక్తి మారుపేరైనటువంటి నేతాజీ పుట్టావు మన గుండూల్లో నింపుకొని మరో పోరాటానికి మన అందరం సిద్ధంగా వచ్చినప్పుడే దీనికి నిజమైన బాలిక సంరక్షణ కోసం మనమందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కరప ఎంఈఓ కృష్ణవేణి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి బాలికా సంరక్షణ శిక్షణ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులకు, మహిళా పోలీసులకు, గ్రామ కార్యదర్శులకు నిర్వహించారు. ఈ సందర్భంగా పడాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ రిసోర్స్ పర్సన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు నివారించే దిశగా వారు చేసిన ప్రోగ్రాం విశేషంగా ఆకట్టుకుంది. లోకల్ పోలీసుకి రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే లోకల్ పోలీసులకి రిపోర్ట్ చేయాలి. అలాగే మీకు ఇది జరిగినటువంటి మిగతా కేసుల్లో కాకుండా ఇది జరిగినటువంటి 24 అవర్స్లో వెంటనే రికార్డ్ చేస్తారు. ఈ మొత్తం కేసు అంతా కూడా మీకు వితిన్ 1 ఇయర్లో కంప్లీట్ చేయాలి. ఇప్పుడు సంవత్సరాలు ఉండడానికి ఇది ఉండదు. స్పెషల్ పోలీసులు ఉన్నారు దీనికి, అలాగే స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి 1 ఇయర్ లోపల చేయాలి. అలాగే వీళ్ళని ఈ చైల్డ్ని మనం సేఫ్గా హోమ్కి పంపించాలి. అలాగే లేడీ డాక్టర్ చేత మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. అలాగే నెక్స్ట్ మనకి మెజిస్ట్రేట్ గారు రికార్డ్ చేస్తారు. అలాగే స్పెషల్ కోర్టులో వాళ్ళని సబ్మిట్ చేస్తారు. కాకినాడ సంగీత విద్వత్సభ నిర్వహిస్తున్న 77వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా చెన్నైకి చెందిన సంగీత విద్వాంసులు వివేక్ సదాశివంచే గాత్ర కచేరీ జరిగింది. కాకినాడ సూర్యకళ మందిరంలో సంగీత విద్వత్ సభ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహిస్తున్న 77వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా 3వ రోజు
చెన్వాయికి చెందిన వివేక్ సదాశివంచే గాత్ర కచేరీ నిర్వహించారు. కార్యక్రమానికి సంగీత్ విద్వత్సభ సెక్రటరీ వకలంక రామకృష్ణ అధ్యక్షత వహించగా సంగీత విద్వాంసులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవి, త్యాగరాజ చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సంగీత కార్యక్రమంలో సంగీత విద్వాంసులు వివేక్ సదాశివం గానం చేయగా చెన్నైకి చెందిన వయోలిన్ విద్వాంసులు చెన్మయి, వయోలిన్లోను విజయనగరంకి చెందిన మృదంగ విద్వాంసులు ఏడుకొండలు మృదంగంలోను వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమంలో సంగీత విద్వత్సభ సభ్యులు భరతలక్ష్మి, లక్ష్మి, చావలి సూర్యకుమారి, ప్రబల రాజేశ్వరి, మణిబాబు, కృష్ణరాజు, వెంకట్రావు పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు. కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా సమాజానికి అందించిన సేవలు అమూల్యమైనవని డాక్టర్ ఉమర్ అలీ షా సోదరులు అహ్మద్ అలీ షా, హుషేన్ షాలు పేర్కొన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా 80వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు అధ్యక్షత వహించగా పీఠాధిపతి ఉమర్ అలీ షా సోదరులు అహ్మద్ అలీ షా, హుస్సేన్ షా, రిటైర్డ్ ఆర్టీఓ రామచంద్రరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు అహ్మద్ అలీ షా, హుస్సేన్ షాలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేరూరు సూరిబాబు ప్రార్థన చేశారు. కార్యక్రమంలో భాగంగా కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా విగ్రహానికి అహ్మద్ అలీ షా, హుస్సేన్ షాలు భారీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అహ్మద్ అలీ షా మాట్లాడుతూ కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా సమాజానికి అందించిన సేవలను ప్రజలన్నిటికీ మరువలేరన్నారు. హుస్సేన్ షా మాట్లాడుతూ కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా 6వ పీఠాధిపతిగా, మహాకవిగా, స్వాతంత్ర సమర యోధులుగా, సామాజికవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎనలేని కీర్తిని సముపార్జించారన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్టీఓ రామచంద్రరావు, నోర్ని బలరామకృష్ణ, వేదుల శిరీష, కాకినాడ శాఖ నాయకురాలు మండ ఎల్లమాంబ, కాకినాడ లక్ష్మి, చెర్ల వెంకటరెడ్డి, పేరూరి బాబ్జీ, బాదం లక్ష్మి, కోమలి, పెద్ద సంఖ్యలో పీఠం సభ్యులు పాల్గొన్నారు. ఈయనకి కవి పండిత్ అని చెప్పేసి అనేవారు. పండిత్ అని చెప్పేసి చిన్న కాలం నుండి అనే బిరుదు కూడా ఆయనకు దక్కింది. అలాగే 16వ ఏటన ఆయన ఒక పుస్తకం రావడం జరిగింది. అలాగే జాతీయ సమైక్యవాది గాంధీ గారి విషయంలో ఆయన అహింస సిద్ధాంతాన్ని నచ్చి ఆ సిద్ధాంతాన్ని ఆయన అందులో పాల్గొనడం, జాతీయ కాంగ్రెస్లో పాల్గొనడం, అలాగే స్త్రీ సంక్షేమం గురించి పోరాటము, బాల్య వివాహాల గురించి పోరాటము, ఇలాగ ఎన్నెన్నో క్విట్ ఇండియా గురించి పోరాటము, ఇలా ఎన్నెన్నో చేశారు. అలాగే మన అమెరికా వారిని డాక్టరేట్ అని చెప్పేసి బిరుదునివ్వడము, అలాగే గుజరాత్ వారు మౌలి అని చెప్పేసి అక్కడ యూనివర్సిటీ వారు ఒక బిరుదునివ్వడము, ఇలా ఎన్నెన్నో శాఖల నుంచి ఒక్కొక్క శాఖ నుంచి పైకి రావడం ఆయన ఎంతో విశిష్టంగా జరిగింది. ఆయన ప్రతి విషయంలోని ఆయన్నే ముందంజ ఉండేది. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక విషయంగానే అందరి ముందు ఆయన ప్రధాన వ్యక్తిగా నిల్చోవడము, ముందుకు రావడం, ఇలా ఎన్నెన్నో విషయాల్లో ఆయన ప్రాధాన్యత చేశారు. ఆ యొక్క ముత్తాత గారు ఇప్పుడు మనం ఈ రోజున 80వ వర్ధంతి జరుపుకుంటున్నటువంటి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా గారు, వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సో వారు ఒకటి కాదండి, అనేక కోణాల్లో, ఎన్ని కోణాలు అంటే మనం చెప్పలేమండి. ఒకటి రాజకీయంగా ఆయన సెంట్రల్ ఎమ్మెల్యేగా దక్షిణ మద్రాసు నియోజకవర్గానికి సేవలు అందించారు. అదేవిధంగా రాజకీయవేత్తగా మహాత్మా గాంధీ గారితో పాటు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మరి వారు మహోన్నతమైనటువంటి గ్రంథాలు, 50కి పైగా గ్రంథాలు రచించినటువంటి మహోన్నతమైనటువంటి కవిశేఖరుడుగా పేరుగాంచారు. ఎంతోమంది రాజులు వారికి గండపెంటారాలు తొడిగినటువంటి మహానుభావుడు. సో ఆ విధంగా స్త్రీ పక్షపాతి అయిన, ఎందుకంటే ఎన్నో నవల్లో, నాటకాలు కూడా వారు రచించి స్త్రీ అభ్యుదయం కోసం పాటుపడినటువంటి మహోన్నతమైనటువంటి మానవతామూర్తి. అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతిని సాధించడం కోసం సూఫీ వేదాంత దర్శనం అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి మహోన్నతమైనటువంటి మానవతామూర్తి. అంచేతనే వజ్రానికి ఎన్ని కోణాలు ఉంటాయో వారికి కూడా అన్ని కోణాలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి మహానుభావుల యొక్క 80వ వర్ధంతి సభ బోట్ క్లబ్ ఆవరణలో వారి యొక్క విగ్రహం వద్ద ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది వారు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటూ వాళ్ళ బాల్యం నుంచి వారు పద్యాలు రాయడం, ఎంతో ఏది ఇష్టం ఉంటే అది ఇష్టం చేయడం, ఇలాంటివి చేయడం వారు
అంతేకాకుండా వారు విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠంకి 6వ పీఠాధిపతిగా మరి అనేక భాషల్లో వారు రచించినటువంటి కవిత్వాలు తెలుగు, ఇంగ్లీష్, తర్వాత సంస్కృతం, ఆంగ్ల భాషలు అన్ని భాషల్లో వారు రచించారు. మరి వారి కోసం చెప్పాలంటే చాలా ఉంది. అంతేకాకుండా వారు రాజ్యసభ రాజకీయంగా కూడా వారు రాజ్యసభ మెంబర్గా వారు గాంధీ, నెహ్రూ వారు ఉన్నప్పుడు ఉన్నత కాలంలో వారు రాజ్యసభగా ప్రయాణం చేయడం జరిగింది. కాకినాడ వెంకట నగర్ గల సహస్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అలన్ డిజిటల్ కోటా రాజస్థాన్ ద్వారా 6 నుంచి 9 తరగతుల వరకు జూనియర్ ఇంటర్ +1, సీనియర్ ఇంటర్ +2 వరకు ఆన్లైన్ కోచింగ్ తరగతులు అందించబడతాయని సహస్ర కాలేజ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ మానేపల్లి వెంకటేశ్వర తెలియజేశారు. సహస్ర జూనియర్ కాలేజ్ నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ ఎంవీఆర్ మాట్లాడుతూ ఎన్ఐటి, ఐఐటి, నీట్లలో అత్యధిక ఫలితాలు సాధించడమే సహస్ర ముందున్న లక్ష్యమని, నూతన సంవత్సరంలో సహస్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హై స్కూల్ను ప్రారంభిస్తున్నామని చైర్మన్ ఎంవీఆర్ తెలియజేశారు. రాజస్థాన్ కోటా అలెన్తో ఎంఓయూ చేసుకోవడం జరిగిందని, కాకినాడలో మొదటిసారి ఆన్లైన్ తరగతులు టెక్నికల్ పద్ధతిలో అనుభవజ్ఞులను ఉపాధ్యాయులతో చేయడం జరుగుతుందని, విద్యార్థులపై ఒత్తిడి లేని విద్యను అందించడమే సహస్ర జూనియర్ కాలేజ్ ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో అలెన్ డైరెక్టర్ ఎన్ సీతారామరావు, సహస్ర కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ ఎం సత్యశ్రీ, ప్రిన్సిపల్ రాజు, లెక్చరర్ శివరాం తదితరులు పాల్గొన్నారు. అంటే సౌత్ టీచింగ్తో పాటుగా నార్త్ టీచింగ్ను కూడా సముదాయించి అంటే సమ్మేళనము చేసి స్టూడెంట్ మీద ఒత్తిడి లేకుండా స్టూడెంట్ని ఆలోచింపజేసే విధముగా ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రెజర్ లేకుండా అత్యున్నతమైనటువంటి ర్యాంకులను సాధించాలని ఉద్దేశంతో ఈ సహస్ర కాలేజీ రాజస్థాన్ కోటా అలెన్ వారితో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలను మేము సాధిస్తామని, మా పిల్లల తల్లిదండ్రుల తాలూకు మన్ననలు పొందుతామని సగర్వముగా మీకు తెలియజేస్తున్నాము. అంటే వాళ్ళు టోటల్ అకాడమిక్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు సార్. అంటే మొత్తం టోటల్ మెటీరియల్ సార్, యూనిఫామ్ అండి, క్లాసువల్ ప్రోగ్రామ్ సార్, రెగ్యులర్ హాఫ్ డే సౌత్ టీచింగ్ ఉంటుంది సార్. అంటే ఇంటరాక్టివ్ క్లాసెస్ అనమాట సార్. సిఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైను కూడా వాళ్ళు అర్థం చేసుకుని ఒక లైన్ని 4 లైన్స్గా వాళ్ళగానే ఎక్స్పాండ్ చేసుకుని అర్థం చేసుకునే విధముగా ఉండడానికి మేము రాజస్థాన్ వాళ్ళతో టైఅప్ అవ్వటం జరిగింది సార్. అన్నింటి మీద ఇండివిజువల్ కేర్ ఉంటుంది సార్. అంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ ఉంటుంది సార్. అంటే జూనియర్ లెక్చర్స్ అనేవాళ్ళు ఉండరు సార్. ఏ ఫ్యాకల్టీ మెంబర్ అయితే టీచ్ చేశారో అదే ఫ్యాకల్టీ మెంబర్ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది సార్. టీచింగ్ని తీసుకురావడానికి కారణం అదే సార్. ఇండివిజువల్ అంటే ఓన్గానే వాళ్ళు సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకోవాలి సార్. అంటే ఒక లైన్ని టీచర్ చెప్పగలిగితే దాన్ని 4 లైన్స్ కింద వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకునే విధంగా ఉండాలి సార్. అదంటే జనరల్గా సార్ అండి, నేను యాజ్ ఏ సౌత్ టీచర్గా ఒక కాన్సెప్ట్ని కనుక ఒక 4 పీరియడ్లో చెప్తే సార్ అదే కాన్సెప్ట్ని నార్త్ వాళ్ళు అంటే ఒక పీరియడ్లో కంప్లీట్ చేస్తారు సార్. అంటే వాళ్ళు వాళ్ళ టెక్నాలజీ డిఫరెంట్గా ఉంటుంది సార్ అండి. అంటే ఆలోచింపజేస్తారు సార్ అండి. అంటే మా టీచింగ్ ఎలాగుంటుందండి, ఈ బిట్ మిస్ అవుతారేమో, ఇది వచ్చేస్తే ఇబ్బంది పడతారేమో అని అనుకుంటాం సార్. కానీ ఆ బిట్ వస్తే కనుక దాన్ని ఎలాగా చేయాలి అనేది నార్త్ టీచింగ్లో ఉంటుంది సార్. రాజస్థాన్ కోటా ఎలన్ యొక్క ఎలన్ డిజిటల్తో సహస్ర జూనియర్ కాలేజ్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు ఎంఓయూ చేసుకున్నారండి. సో ఈ కాంపిటేటివ్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఎలన్ వాళ్ళు తీసుకుంటారు. అవి లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్. అకాడమిక్ అంటే ఏదైతే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఉంటుందో అది సహస్ర వాళ్ళు అందిస్తారు. ఏదైతే కాంపిటేటివ్ ఉందో దానికి ఎలన్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సహస్ర స్కూల్కి కానీ సహస్ర కాలేజీకి కానీ అడ్మిషన్ టెస్ట్ పెట్టమండి. దాంట్లో ఎలన్ ప్రోగ్రాంలో ఎంటర్ అయ్యి వాళ్ళు మటుకు అడ్మిషన్ టెస్ట్ రాయవలసి ఉంటుంది. అలా కాని వాళ్ళకి మేము ఇక్కడ ఇస్తాం, ప్రోగ్రామ్ ఇస్తాం. అది ఎంఓ యొక్క అండర్స్టాండింగ్ మేము చేసుకుంటాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్య సాహసాలను ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఉద్బోధ.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలి. టీడీపీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేసిన ఎన్నికల అబ్జర్వర్ వేపాడ చిరంజీవిరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురంలో వినూత్నంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో 42 అడుగుల కటౌట్ ఏర్పాటు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.